హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ, మలయాళంతో పాటు మొత్తం 16 భాషల్లో పాటలు పాడి వరల్డ్ రికార్డ్తో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన 2020లో కరోనాతో మృతి చెందారు. కరోనా మహమ్మారి తీసుకెళ్లిపోయిన గొప్ప వారిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒకరు అంటూ ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రతిరోజు ఆయన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి గొప్ప గాయకుడికి మరో గౌరవాన్ని కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి ఎస్పి చరణ్ చెన్నైలోని కాందార్ నగర్లోని మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనకి ఆ రోడ్డుతో ఉన్న అనుబంధం కారణంగా పేరు పెట్టడం ఆయనకి ఇచ్చే గౌరవం అవుతుందని సీఎంకి విజ్ఞప్తి చేశారు. ఎస్పి బాలుగారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నై నూగంబాకంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరును పెడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇకపై నుంచి కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవాలని సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఒక గాయకుడికి ఇలాంటి గౌరవం దక్కడం గొప్ప విషయం. తెలుగు రాష్ట్రంలో పుట్టిన బాలు భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవంను దక్కించుకున్నారు. అలాంటి బాలు గారికి దక్కిన ఈ గౌరవానికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి ఎంతోమంది ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన బాలు ఇంజనీరింగ్ చదివినప్పటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి, అభిరుచితో సింగర్గా కెరియర్ను ప్రారంభించారు. ఎస్పి కోదండపాణి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్న ఎస్పి బాలు తెలుగు, కన్నడ, తమిళ్ భాషలతో పాడిన పాటలకు గాను దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక జాతీయ స్థాయి అవార్డులను, గుర్తింపులను బాలు దక్కించుకున్నారు. 4 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 50,000 పాటలను పాడినందుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సైతం సొంతం చేసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు.